సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి 2వ స్థానమందు రాహువు, అలాగే చంద్రుడు వారం ప్రారంభంలో ఈ 2 గ్రహాల తాలూకు శుభ ఫలితాలే ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. శనేశ్వరుడు 3వ స్థానమందు వక్రించి ఉన్న శుభ ఫలితాలు సగం మాత్రమే గోచరిస్తున్నాయి. షష్టగురుడు, అలాగే 9వ స్థానమందు రవి శుక్రులు, దశమంలో కుజబుద్ధులు, ఇలా ప్రతికూలించేటువంటి గ్రహాలు ఏమీ లేవు. ఈ గ్రహాలన్నీ కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా మధ్యస్థంగానే సాగుతూ ఉంటాయి. ఎక్కడా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవు, అలానే విపరీతంగా లాభించినటువంటి పరిస్థితులు ఉండవు. ఉదాహరణకి ఏదైనా ఉదయం ఒక రోజున ప్రారంభం చేస్తే సాయంత్రానికి ఏదైనా ఒక మంచి రిజల్ట్తోనే వీరు ఎండ చేయడం జరుగుతుంది, కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రత్యేకించి వారం ప్రారంభంలో ఆది సోమ మంగళవారాల్లో గ్రహస్థితులు అయితే అనుకూలంగా ఉన్నాయి. ఏదైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా ఈ 3 రోజులు చాలా మంచివి. తప్పితే బుధ గురువారాల్లో కొంత ఫ్యామిలీ పరంగా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. బుధవారం గురువారం ఫ్యామిలీ గురించి, ఫ్రెండ్స్ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు, లేదు బంధువర్గంతో టైం స్పెండ్ చేస్తారు, లేదు బంధువర్గం గురించి ఆలోచన చేస్తారు. ఇక శుక్ర శనివారాల్లో వీకెండ్ దగ్గరికి వచ్చేసరికి, అంటే వారం చివరి దగ్గరికి వచ్చేసరికి కొంత ఆర్థిక పరమైనటువంటి చర్చ నడుస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదైనా మనం కొనుగోలు చేసేటువంటి వాటి గురించో, భూములు, వాహనాలు, బంగారము, లగ్జరీ వస్తువులు, లేదా ఏదైనా విలాసవంతమైనటువంటి వాటికి సంబంధించినటువంటి కొనుగోలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు, ఇటువంటి వాటి గురించి ఎక్కువ వీరు సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. కాబట్టి వారం మొత్తము కూడా ఆక్యుపైడ్గానే ఉంటారు. ఎక్కడ ఖాళీగా వృధాగా సమయాన్ని పాడు చేసేటువంటి పరిస్థితులు లేవు. మీ పనిలో మీరు ఉంటారు. ఈ గ్రహస్థితి కూడా సానుకూలంగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ కొంచెం చూడండి, ఒక్కొక్క వాతావరణం ఉంటుంది. ఎండ ఉండదు, అలాని వర్షము ఉండదు, అలాని గాలి ఉండదు, స్తబ్దుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి వాతావరణమే మకర రాశి వారికి ఉన్నది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అంత అనుకూలతలు ఉండవు, అంత ప్రతికూలతలు ఉండవు, సానుకూలంగా సాగుతూ ఉంటుంది. ఇందులో మంచి ఫలితాలు సాధించడానికి ఈ రాశి వారు ప్రధానంగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి.